అన్ని దానాల కంటే అన్నదానం గొప్పది అంటూ ఉంటారు. తిన్నవాళ్ళు తిన్న తర్వాత హమ్మయ్య అనే పదం ప్రతి ఒక్కరికి ఆనందాన్ని ఇస్తుంది. అలా అంటే ఈ వ్యక్తి దాదాపుగా 2009 నుంచి ఎంతో మందికి కడుపు నింపుతున్నారని చెప్పొచ్చు. అలాగే ఎంతో మందికి జీవితాన్ని ఇస్తున్నారు. ఆరోగ్యం బాలేని వాళ్ళకి కూడా బండ్లో ఆరోగ్యం బాగుండేలాగా దగ్గరుండి చూస్తూ వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర ఇక్కడ చూసుకుంటే ఎంతో మంది లైన్ లో ఉన్నారు. ఏంటి లైన్, ఇంత పెద్ద లైన్ ఉందని అనుకునే లోపు ఇక్కడ చూసుకుంటే ఫ్రీగా బ్రేక్ఫాస్ట్ పెడుతూ ఉంటారు. దాదాపుగా ఇక్కడ ఈ ప్లేస్ లో 2019 నుంచి ఈ ప్లేస్ లో పెడుతున్నారు. దాదాపుగా రోజుకి ఒక 100 నుంచి 120 మంది వరకు వస్తూ ఉంటారు. రోజు కూడా ఉప్మా, పెసరెట్టు, లేకపోతే ఊతప్పం, లేకపోతే ఇడ్లీ, ఇవన్నీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ లో ఉంటూ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు ఎంత మంది లైన్ లో ఉన్నారు అనేది కూడా. ఎంతో మందికి ఆయన డైలీ కడుపు నింపుతున్నారు. మరి ఎప్పటి నుంచి చేస్తున్నారు, ఎవరతను, మెయిన్ గా అసలు ఎవరతను, ఎంతమందికి పెడుతున్నారు, ఏంటి ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఆయన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలి కదా. ఇంకా అందుకే ఆయన తల్లి మాట్లాడేద్దాం. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? ఏంటండి ఈ లైన్, అందరం చూసి షాక్ అవుతున్నాం, ఇంత పెద్ద లైన్. షాక్ ఏముందమ్మా, ఏం లేదు, జస్ట్ ఆకలితో ఉన్న వరకు కొంచెం ఫుడ్ పెడుతున్నాం అంతే. అంటే ఇది దాదాపుగా 2009 నుంచి మీరు స్టార్ట్ Yes, చేశారని we start. విన్నాము. సో అసలు ఎలా, ఏంటి? ఏం లేదు అంటే ఒకప్పుడు నాకు కూడా ఆకలి ఉండే. Hmm. కొన్ని నిర్ణయాల వలన, కొన్ని లైఫ్ డెసిషన్స్ వలన నేను ఈ పరిస్థితిని అనుభవించిన. సో ఆ పరిస్థితిలో ఉన్న వారిని ఆ, చేరుకోవాలని ఒక చిన్న ప్రయత్నం. డైలీ ఎంత మంది వస్తుంటారు సార్ ఇక్కడ? డైలీ ఒక 350 మంది వస్తారమ్మా. 350 మంది 350, వస్తారు. ఓకే. యా, అయితే మేము sometimes. ఇంకా కౌంట్ తక్కువ చెప్పాము, అయితే 100 to Yeah. 120 అని చెప్పాము. యా, సో ఇంకా తక్కువ. ఆ లైన్ వస్తారు. కూడా మళ్ళీ ఇంకా వచ్చిన పెరుగుతూనే వాళ్ళు ఉంది. వస్తూనే ఉంటారు. వచ్చిన వాళ్ళు మళ్ళీ సెకండ్ టైం కూడా తింటారు. Hmm. సో వాళ్ళు కడుపు నిండా లైన్లో వస్తే పెడతాం. ఓకే సార్, నేను మీ దగ్గర విన్నది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్. ఎస్, అంటే పెట్టే వాళ్ళే కాకుండా తినే వాళ్ళు కూడా ఒక ఆర్డర్ లో రావాలి, కొంచెం మంచిగా ఉండాలి, వాళ్ళకి హెల్త్ బాగుండాలి, డ్రెస్సింగ్ బాగుండాలి అనే డిసిప్లిన్ చెప్తారు అని విన్నాము. ఏంటది అంటే డిసిప్లిన్ అసలు? మా ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ ఎవరైతే ఒక ప్లేట్ తీసుకుంటారో లాస్ట్ లైన్లో ఉన్న వారికి కూడా దొరకగలగాలి ఆ ప్లేట్. అంటే మధ్యలో వచ్చి కొంతమంది దూరిపోతే పాపం ఎన్నుకున్న వాళ్ళు బాధపడతారు. అదే మెనీ పీపుల్ ఇంట్రోవర్ట్స్ అంటారు కదా, అవును. కొంతమంది చెప్పలేరు కానీ బాధపడతారు. సో అలా ఎవరు కూడా ఇక్కడ బాధపడకూడదు అని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు అందరికి సమానంగా పెట్టే ప్రయత్నమే ఆ లైన్. ఆ బ్రేక్ఫాస్ట్ అసలు ఏమేమి ఉంటాయి సార్? బ్రేక్ఫాస్ట్ లో వీ హ్యావ్ ఉత్తప్ప, ఉప్మా, ఇడ్లీ, అండ్ వీ హ్యావ్ 2 చట్నీస్. దెబ్బలు తగిలిన వారికి వేరే చట్నీ ఉంటుంది, దెబ్బలు తగిలిన వారికి 2 కలిపేస్తాం. వీ గివ్ వాటర్ ప్యాకెట్స్. ఈరోజు మా ఫ్రెండ్స్ వచ్చారు కొంతమంది బ్లాంకెట్స్ ఇవ్వడానికి. అండ్ వీ హ్యావ్ మెడిసిన్స్, అలాగే కొన్ని షూస్ అవి తీసుకొని వచ్చాము. సో అట్లా వాట్ ఎవర్ వీ కెన్ గివ్, వాళ్ళకి ఏది ఇవ్వగలిగితే అది ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అంటే మీరు ఇందాక అన్నారు మీరు కూడా ఒకప్పుడు ఆకలి కోసం అని చెప్పి, అసలు ఏం జరిగింది సరే? నేను మమ్మీ డాడీ మాట వినలేదండి. ఓకే. తల్లిదండ్రుల మాట వినలేదు. లోకం చాలా అట్రాక్షన్ కనిపిస్తుంది ఒక వయసు వచ్చినప్పుడు, టీనేజర్లోకి వచ్చినప్పుడు. సో నేను అట్రాక్షన్లో ఈ లోకం చాలా బ్యూటిఫుల్ అనుకొని మమ్మీ డాడీ మాట వినకుండా నేను కొన్ని తప్పులు చేశాను. ఇంట్లోంచి బయటకు వచ్చేయడము, సరిగా బాగా చదివేవాడిని, సరిగా ఫెయిల్ అయిపోయిన తర్వాత భయపడి ఇంట్లోంచి వచ్చేసి ఆకలికి ఉన్నాను కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా ఉంటారేమో అని వాళ్ళని చేయడానికి వస్తుంది. ఓకే, అంటే మెయిన్ ఇంత సేవ చేస్తున్నారు అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, 100%. ఉంటుంది. 100%. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది? అండ్ ముఖ్యంగా మేడం ఎక్కువ సపోర్ట్ చేస్తారు, మీ వైఫ్ అనేది విన్నాము. అంటే కుటుంబాన్ని నడిపించడానికి తల్లిదండ్రులు ఇద్దరు ఉండాలి కదమ్మా. సో ఈ విషయంలో నేను ఇక్కడ ఈ పని చేయడానికి మై వైఫ్ ఇస్ అన్ ఎనార్మల్ సపోర్ట్. తను చాలా సపోర్ట్ నాకు ఇస్తారు. నేను ఎర్లీ మార్నింగ్ పిల్లల్ని కొన్నిసార్లు కలవను. నేను వాళ్ళు చదువుకునే మార్నింగ్ లేసి వాళ్ళు చదువుకుంటూ ఉంటారు, జస్ట్ హాయ్ చెప్పేసి వచ్చేస్తాను నేను. బట్ షీ టేక్స్ కేర్ ఆఫ్ ద కిడ్స్, కుక్స్ బ్రేక్ఫాస్ట్ ఫర్ దెమ్, వాళ్ళు స్కూల్ కాలేజ్ పంపిస్తారు. సో నేను ఇక్కడ నుండి వెళ్ళేసరికి పిల్లలు వెళ్ళిపోతారు స్కూల్ కాలేజెస్కి. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్. అదే కాకుండా కొన్నిసార్లు ఇక్కడ వీళ్ళకున్న పరిస్థితిని బట్టి మనం ఏదైనా చేయగలిగితే షీఈ్ అ ప్రేయర్ వారియర్, ప్రార్థన చేసి నన్ను ప్రోత్సహిస్తాం. వీళ్ళకి హెల్త్ బాగాలేకపోయినా కూడా మీరే దగ్గరుండి వాళ్ళని చూసుకుంటారు, ఫస్ట్ ఎయిడ్ చేస్తారని విన్నాము. అది ఏంటి సార్ అసలు? ఎందుకంటే వీళ్ళు డైలీ వేజ్ వర్కర్స్ ఉంటారు, కొంతమంది అడిక్షన్స్ లో ఉంటారు, మందుకు అలవాటు అయిపోయి ఉంటారు, కుటుంబ భారం మోయలేక, లేదంటే ఉద్యోగాలు రాక, చదువుకోక, లేదంటే వాళ్ళు సంపాదించాలనుకుంటారు కానీ సంపాదించలేకపోతారు. దెర్ ఆర్ 100 రీజన్స్, 100 కూడా తక్కువే. కొన్ని కొన్ని చాలా కారణాలు ఉన్నాయి. ఏ కారణం వల్ల కూడా వీళ్ళు ఇదైపోయి
ఇప్పుడు ఆ, వాళ్ళు మందు తాగి పడిపోతే వాళ్ళని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి చాలా మంది భయపడతారు. అవును. సో వాళ్ళకి ఎట్లా ట్రీట్మెంట్, అదొక ప్రాణమే కదమ్మా. వాళ్ళు కూడా మనలాగా మనుషులే కదా. బైబిల్ ఏమంటదంటే నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమని బైబిల్ చెప్తాడు. ఇప్పుడు మనకు దెబ్బ తాకితే మనం హాస్పిటల్కి ఎట్లా వెళ్తామో, వాళ్ళకు కూడా ఏదైనా గాయం అయితే అందరికీ చేయలేకపోతామేమో కానీ మనకు కన్నబడ్డ వారికి ఖచ్చితంగా మనం సాయం చేయగలుగుతాం. అందుకే ఫస్ట్ ఎయిడ్ చేస్తాం వాళ్ళకి. కొంతమందికి కాళ్ళు కట్ అయిపోతే గాంధీలో జాయిన్ చేస్తాము. వాళ్ళ ట్రీట్మెంట్ అయ్యేంత వరకు వాళ్ళ దగ్గర ఉండి ఒక అటెండర్ని పెట్టి వాళ్ళు బాగైన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ ఏదో తెలుసుకునే ప్రయత్నం చేసి వాళ్ళ కుటుంబంతో వాళ్ళని జతపరుస్తాం. ఓకే. అంటే దాదాపుగా మీరన్నట్టు ఒక్కొక్క సిట్యుయేషన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడికి వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరిని ట్రీట్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అవును. సో ఆ ఓపిక ఎక్కడి నుంచి వస్తుంది? నేర్చుకున్నానమ్మా, నేను నేర్చుకున్నాను. ఐ లెర్న్ దట్ పేషెన్స్. వాళ్ళే నేర్పించింది నాకు ఓపిక. ఓకే. ఒకసారి మేము ఇక్కడ ఫుడ్ పెడతా ఉన్నప్పుడు కొంచెం పెట్టినామంటే ఒక యూనిఫామ్గా పెడతామని, ఒక ఆయనకి ఆకలి ఎక్కువైతే కొంచెం పెట్టామని ఆ ప్లేట్ తింటూ తింటూ నా ముఖం మీద ఊసేసి ఆ ప్లేట్ నా ముఖం మీద కొట్టేసింది. అప్పుడు ఓహ్! కోపం వచ్చింది. నేను మీకు అన్నం తెస్తుంటే నా మీద కొట్టింది. కానీ దాని తర్వాత నేను ఇంట్లో కూర్చొని ఆలోచిస్తే ఆ, ఆయన అవసరము ఆయన అట్లా వ్యక్తపరిచిండు. సో మనం కూడా తిరిగి కోపడితే వాళ్ళు నలిగిపోతారు కదా అని అట్లా నేను పేషెన్స్ నేర్చుకున్నాను. మీరు మీ లైఫ్‌లో ఎన్నో సిట్యుయేషన్‌ని ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చారు. అయితే ఒక సిట్యుయేషన్ మిమ్మల్ని చాలా ఆహ్, బాధ ఆ, పెట్టింది అనేది విన్నాము. ఆ, ఏంటంటే ఒక వ్యక్తి కాళ్ళల్లో పురుగులు ఉండటం అనేది మీరు అసలు చూసుకోలేకపోయారు. అవును. అది ఏంటండి అసలు? వీళ్ళు ఏ పరిస్థితిలో ఉంటారంటమ్మా, తాగేసి పాపం వాళ్ళకి తెలియకుండా దెబ్బలు తాగిపోయి మెంటల్ డిప్రెషన్, ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేయాలో తెలియక అక్కడనే పడిపోయి ఉంటారు. సో వాళ్ళకి దెబ్బలు తాకి ఆ దెబ్బలలో నుండి పురుగులు వచ్చేస్తాయి. వాళ్ళకి హ్మ్. తెలియదు, అది ఏదో హ్మ్. చిన్న ఇది అనుకుంటాము. కానీ దాంట్లో ఆ పురుగులు వచ్చి తర్వాత అదొక స్టింక్, అంటే కాలిపోయి తర్వాత కుళ్ళిపోతే ఎట్లా హ్మ్. అయిపోతుందో ఆ హ్మ్. పరిస్థితులకు వెళ్ళిపోతారు వాళ్ళు. సో వాళ్ళని క్లీన్ చేసి వాళ్ళతో మాట్లాడి వాళ్ళని హాస్పిటల్ చేర్చే ప్రయత్నం చేస్తాం. అంటే ఫుడ్ సరిపోకపోతే మీరు మళ్ళీ ఉన్న వాళ్ళకెళ్ళి ఇక్కడ దగ్గరలో ఉన్న హోటల్‌లో ఫుడ్ తినిపిస్తారని విన్నాము. ఆ, అంటే ఈ ఫుడ్ కాకుండా ఆ. సరిపోకపోతే అదేంటండి అసలు? అంటే లైన్‌లో నిలబడతారమ్మా. వాళ్ళు చాలా సేపు నుంచి లైన్‌లో నిలబడతారు కదా. హ్మ్. వాళ్ళు నమ్మకంగా అంత దూరం నుంచి లైన్‌లో నుంచి వస్తారు వాళ్ళు. హ్మ్. ఎవరిని బ్రేక్ చేయరు. ఎవరిని ఇది చేయరు. కాబట్టి వాళ్ళు లైన్‌లో ఉన్నందుకు, మరి అంతసేపు లైన్‌లో నిలబడ్డందుకు మనం వారికి ఫస్ట్ ఫుడ్ పెట్టాలా. ఒకవేళ ఫుడ్ లేదనుకోండి, ఇక్కడ పక్కనే హోటల్‌లో చిన్న ఈ లుక్మీస్ అని దొరుకుతాయి. ఓకే. అవి కొన్ని తీసుకొచ్చి లైన్‌లో ఉన్న వారికి ఇస్తాము. అంటే మళ్ళీ వాళ్ళు ఇస్తారు. నిలబడ్డదానికి వాళ్ళు పాపము ఆశతో వచ్చారు కాబట్టి వాళ్ళకి పెట్టి పంపిస్తాం. అన్ని దానాల కంటే గొప్ప దానం అన్నదానం అంటారు. అంటే ప్రతి ఒక్కరికి కూడా మీరు డైలీ ఇలా ఫుడ్ ఇవ్వటం, అది బ్రేక్‌ఫాస్ట్, లంచ్ ఏదైనా సరే పెడుతూ ఉంటున్నారు కదా! ఎలా అనిపిస్తోంది? నేను నా బాధ్యత చేస్తున్నాను. ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై జాబ్. హ్మ్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ మై జాబ్. ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఎక్స్ట్రాడినరీ. హ్మ్. ఐఎమ్ జస్ట్ డూయింగ్ వాట్, అంటే బైబిల్‌లో నాకు దేవుడు ఏం చెప్పాడో. ఇప్పుడు నేను మరుసటి క్షణం చనిపోతే నా పరిస్థితి ఏందమ్మా? హ్మ్. నేనేం తీసుకెళ్ళను కదా. సో జస్ట్ డూయింగ్ మై జాబ్. దీంట్లో నా బ్రదర్స్ ఉండొచ్చు, ఎవరో ఒకరు ఈరోజు మారిపోతామన్న ఆలోచనతో ఉండొచ్చు, హ్మ్. ఎవరో ఒక పూట అన్నం పెడితే నేను నా జీవితాన్ని మార్చుకుంటానే ప్రయత్నంలో ఉండొచ్చు. సో అలాంటి ప్రయత్నించే వారి గురించి ప్రోత్సాహం ఇవ్వాలని క్రిస్మస్‌కి కూడా రేపు మీరు వీళ్ళందరికీ కూడా ఏవో ఇస్తున్నారని విన్నాము. ఏంటండి కేక్ అవి? ఇస్తాము, వీళ్ళకి ఓకే. కేక్ ఇస్తాము. అంటే దిస్ ఇస్ నాట్ రిలీజియస్. మీరు కూడా మాలో ఒక భాగం, మీరు కూడా మనుషుల్లో ఒక భాగం అని చెప్పి, క్రిస్మస్ అనే కాదు, వి సెలబ్రేట్ ఇండిపెండెన్స్ డే, వి ఓహ్! సెలబ్రేట్ రిపబ్లిక్ డే. నా ఫ్రెండ్స్ ఉన్నారు, కొంతమంది వచ్చి దసరా దీపావళి అవి సెలబ్రేట్ చేస్తారు. నా ముస్లిం ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు వస్తారు. దే హ్మ్. సెలబ్రేట్ దేర్ ఫెస్టివల్స్. సో కుల మతాలకు అతీతంగా మానవత్వంని మనం ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తాం. దీంట్లో ఎవరు చాలా మీరు మంది ఉంటారు. అంటే మనిషిని, మానవత్వం ఉన్న మనిషిని అని చెప్పి అంతే. మీరు ఒక అవును, మాట అంటారు. అవును. అది చాలా మందికి హర్ట్ టచింగ్ అమ్మా, అనిపిస్తది. అమ్మా, అమ్మా. అంటే ఆ, నేను ఈ ఈ బాధ నాకు తెలుసు. ఐ నో దిస్ పెయిన్. తల్లిదండ్రులకు దూరంగా ఉండడము అంటే, నేను ఒకసారి ఇంట్లోంచి పారిపోయినప్పుడు హ్మ్. రాత్రి ఎక్కడ పడుకోవాలో తెలియదు. ఇంట్లో కంఫర్ట్ బెడ్ ఉంటుంది, బెడ్షీట్ ఉంటాయి, తర్వాత మమ్మీ వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు, ఫుడ్ ఉంటుంది. ఒక ధైర్యం ఉంటుంది. కానీ నేను ఇంట్లోంచి వెళ్ళిపోయిన తర్వాత నాకు అసలు ఏం లేకపోయేసరికి దెన్ ఐ రియలైజ్, నేను అప్పుడు ప్రార్థన చేసుకున్న, దేవా ఒకవేళ నువ్వు నన్ను పెట్టగలిగే పొజిషన్లో పెడితే వీళ్ళందరినీ, ఆకలితో ఉన్న వారికి ఏదో ఒకటి నేను చేయాలా ప్రతిరోజు అని. దట్స్ హౌ వి మూవ్ ఫార్వర్డ్. అంటే డైలీ ఎంత ఖర్చు అవుతుందండి? బట్ అంటే ఇది కౌంట్ ఏమైనా పెట్టుకుంటారా లేకపోతే? వీ డోంట్ కౌంట్. రోజు ఖర్చులాగా పెట్టుకోము.
చాలా మంది ఇదే అడుగుతారు ఎంత ఖర్చు అవుతుందని. అంటే ఎందుకు అడుగుతున్నానంటే సార్, చాలా మంది ఎవరైనా పెట్టాలి అనుకున్న వాళ్ళైనా సరే, అంటే చాలా మందికి ఒకరికి ఫుడ్ పెట్టడం చాలా మందికి ఇష్టం. సో వాళ్ళు పెట్టాలి అంటే ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, మన బడ్జెట్ కి వస్తుందా లేదా అని కొంచెం మంది చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అంతే. ఇది బడ్జెట్ తో కూడింది కానే కాదమ్మా. ఎందుకంటే ఇప్పుడు నేను 2 విషయాలు మీకు చెప్తాను. ఇప్పుడు మనం ప్రేమతో తెస్తే మనం వండుకున్న దాంట్లో, ఇప్పుడు ఇంట్లో అమ్మ వండే గిన్నెలో ఒక చిన్న గ్లాస్ రైస్ ఎక్కువ వేస్తే ఖచ్చితంగా ఇద్దరు తినగలుగుతారు. అవును. సో అట్లా వి ఫీడ్ దెమ్. కొంతమంది ముందుకు వస్తారు, అన్న ఎంత అవుతుంది సార్, ఎంత అవుతుంది, మేము సపోర్ట్ చేయాలి, మీకు ఎంత అనిపిస్తే అంత, కానీ మీరు డబ్బు ఇచ్చేదానికంటే ముందు మీరు ప్రార్థించండి అని చెప్తాం. వాళ్ళ గురించి మీరు ప్రార్థించండి. మీరు పూజ చేస్తే పూజ చేయండి, మీరు నమాజ్ చేస్తే నమాజ్ చేయండి, కానీ వాళ్ళ గురించి మీరు జ్ఞాపకం ఉంచుకోండి. ఎందుకంటే ఇవ్వాలన్న హృదయం కొనసాగాలి. సో దట్స్ వాట్ వీ టెల్. కొంతమంది ఉన్నా కూడా ఎదుటి వాళ్ళకి ఆకలి తీర్చాలన్నా లేకపోతే రూపాయి ఇవ్వాలన్నా సరే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే నా సొమ్ము ఎందుకు ఇవ్వాలి అన్న ఆలోచనతో వాళ్ళకి ఏం చెప్తారు? కష్టపడ్డారు కదండి, అందరు కష్టపడి సంపాదిస్తారు కదా. సో వాళ్ళు కష్టపడి సంపాదిస్తారు కాబట్టి వాళ్ళకు ఉంటుంది. అయితే అలాంటి వారు వాళ్ళని ఎవరన్నా ప్రేమతో ఎదుర్కొంటే వాళ్ళు కూడా they'll come forward. Yes. సో ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం అండ్ ఏమేమి ఉన్నాయో కూడా ఒకసారి మా వాళ్ళకి చూపించండి. Yes. అండ్ ప్రతి ఒక్కరిని చాలా ప్రేమగా పలకరిస్తున్నారు. అసలు పలకరింపే లేని వాళ్ళకి అంత ప్రేమగా పలకరించడం అనేది కూడా ఒక వరం అని చెప్పొచ్చు. మనం తిడితే ఇంకా మనం చేసే పనికి ఉపయోగం లేదు. అంటే కొన్నిసార్లు నేను కూడా కోపంగా ఉంటాను లైన్లో ఏదైతే, కానీ నా కోపం కూడా తెలుసు వాళ్ళకి. వెంటనే ఇదైపోతారు. దే అండర్స్టాండ్. కానీ అంటే వాళ్ళ అమ్మ వాళ్ళని ఎట్లా పిలుస్తుంది, వాళ్ళ నాన్న వాళ్ళని ఎట్లా పిలుస్తాడు, వాళ్ళ అన్న ఎట్లా పిలుస్తాడు అని మేము కూడా అట్లా పిలవాలని ప్రయత్నిస్తాం. We want to be their friends. సో ఇప్పుడు అయిపోయాయి కాబట్టి నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు ఫుడ్ తెప్పిస్తాం. సో ఇప్పుడు లైన్లో ఉండి మిగిలిపోయారు అనుకోండి, సో ఇక్కడ నుంచి తెప్పిస్తాం. ఇక్కడ పక్కన నుంచి ఫేమస్ క్లాక్ టవర్ దగ్గర గార్డెన్ హోటల్ అని ఉంది, అక్కడ లుక్ మీద దొరుకుతుంది, అక్కడ నుంచి తెప్పించి విగిద్దాం. నిజంగానే ఎంతో మందికి కడుపు నింపుతున్నారు, వాళ్ళ అవసరాలు చూస్తున్నారు, వాళ్ళతో సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫెస్టివల్స్ అన్ని కూడా. మీరు ఇలాగే ఎంతో మందికి ఒక లైఫ్ ని ఇవ్వాలని మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for having us. Thank you.